టీవీ5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం శత్రుత్వంగా మారింది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏంటా రాజకీయ కారణాలు అన్నవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందుగా మనం చూసుకుంటే ఇక్కడ టీవీ5 మీ అందరికీ తెలుసు, మనకి టీవీ5 అన్న ఛానల్, నెక్స్ట్ వచ్చేసి ఏబిఎన్. ఈ రెండు ఛానళ్ళ మధ్యలో గ్యాప్. బిఆర్ నాయుడు గారు టీవీ5 చైర్మన్గా ఉండే ఇక్కడ బిఆర్ నాయుడు. ఇక్కడ చూసుకుంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ప్రస్తుతం శత్రుత్వంగా మారింది. దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు, రెండోది పవన్ కళ్యాణ్. అయితే గ్యాప్ ఎక్కడ వచ్చింది? ఈ రెండు పెద్ద ఛానళ్ళకి గ్యాప్ ఎక్కడ వచ్చింది అంటే, ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రెండు ఛానళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటటువంటి ఛానళ్ళు. వీళ్ళని ముద్దుగా మనం పచ్చ మీడియా, ఎల్లో మీడియా అని చెప్పేసి పిలుచుకుంటాం. వీళ్ళు కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచిని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చెడును కూడా మంచిగా చిత్రీకరించే ఛానళ్ళు ఈ రెండు ఛానళ్ళు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ రోజు దాకా చరిత్రలో ఈ రోజు దాకా ఎప్పుడు కూడా ఈ రెండు ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ఆర్టికల్ వేయలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు ఛానళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, చంద్రబాబు నాయుడు గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఈ రెండు ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు జపం చేస్తాయి అంటే, దీనికి ముఖ్య కారణం ఏమంటారంటే కులం అంటారు. కులం వల్లనే ఈ రెండు ఛానళ్ళు జపం చేస్తాయి. ఇప్పుడు ఆ కులమే గుదిబండగా మారింది. ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టీవీ5 బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల తర్వాత. ఈ పదవి వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో, అంటే రాధాకృష్ణ గారి మళ్ళీ బిఆర్ నాయుడు గారి మధ్యలో ఒక గ్యాప్ అనేది వచ్చేసింది. మరి ఈయన ఏదైనా పదవి ఆశించిండు, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, లేదా ఆయనకి పదవి ఇచ్చిండు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి కోపం తెలియదు. కానీ పాపం రాధాకృష్ణ గారు బాగా కోపం మీద ఉన్నాడు. ఎట్లా తెలుసు నీకు కోపం మీద ఉన్నాడు అంటే, రాధాకృష్ణ గారు కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రికలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల గురించి నెగటివ్గా రాస్తున్నాడు. అంటే వాళ్ళు చేసే తప్పులని నిజంగా ఎత్తి చూపుతున్నాడు కొన్ని రోజుల నుంచి. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, మీరు కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇక్కడ మనం చూడాలి. బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన వేరే సామాజిక వర్గం. ఇక్కడ రాధాకృష్ణ గారి కోపం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి నేను చాలా కష్టపడ్డా, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మన సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, ఎందుకు పాట పాడుతున్నావు, నువ్వు ఇట్లా పాట పాడితే రేపు పొద్దున ఇదే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఏం జరిగింది, ఆ షిండే అయి కూర్చుంటాడు అని చెప్పి ఇక్కడ రాధాకృష్ణ గారు అర్థం చేసుకుని పాపం చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటాడు. అంటే నువ్వు ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఇట్లనే నువ్వు ఇంత చేస్తే రేపు పొద్దున నీ పార్టీనే చీరుస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రాధాకృష్ణ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వినట్లేదు కాబట్టి రాధాకృష్ణ గారు కొంచెం కోపం మీద ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏంటంటే, మేము కష్టపడ్డాం ఎలక్షన్లలో, మేము ఇంత కష్టపడితే మమ్మల్ని పక్కన నూకేసి పవన్ కళ్యాణ్ అంటున్నాం అని చెప్పేసి ఇది రెండో కారణం. ఇక మనం టీవీ5 గురించి మాట్లాడదాం. టీవీ5 అన్నది చంద్రబాబు నాయుడు గారికి జపం చేస్తుంది, మనందరికీ తెలుసు. కానీ టీవీ5 అదే రకంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్గా రాస్తున్నది, పాజిటివ్గా చెప్తున్నది. చంద్రబాబు నాయుడు గారికి జపం చేస్తున్నది, మరి పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా రాస్తున్నది. ఆ పని ఏబిఎన్ ఛానల్ చేస్తలేదు. ఏబిఎన్ ఛానల్ కేవలము చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే ఛానల్, పవన్ కళ్యాణ్ కోసం పని చేయదు. దీన్ని ఎందుకు చేయదంటే కులం అది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే, ఒకటి ఈ టీటీడీ చైర్మన్ పదవి అన్నది బిఆర్ నాయుడు గారికి వచ్చింది, నాకు ఆ పదవి ఇయ్యలేదు అని చెప్పేసి మరి రాధాకృష్ణ గారు కోపం మీద ఉన్నారో తెలియదు, లేదంటే నాకు కూడా ఏదో పదవి ఇచ్చుంటే బాగుండు అని చెప్పేసి కోపం మీద ఉన్నారో తెలియదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోయింది. శత్రుత్వం లెవెల్లో ప్రస్తుతం వచ్చేసింది. దానికి ఒక ఉదాహరణ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో, ఈరోజు న్యూస్ పేపర్లో నిన్న
టీటీడీలో ఒక మీటింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిది. అందులో మనకి చూసుకుంటే బిఆర్ నాయుడు గారు ఉన్నారు, అందులో శ్యామలరావు గారు ఈఓ గారు ఉన్నారు. బిఆర్ నాయుడు గారి మధ్యలో ఈ శ్యామలరావు గారి మధ్యలో గొడవ జరిగింది. దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతిలో దాయకుండా వేశారు, న్యూస్ పేపర్లో వేశారంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్. ఫైనల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఈ కుల ప్రాతిపదికన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని పట్టించుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ని పట్టించుకుంటున్నాడు అని చెప్పేసి రాధాకృష్ణ గారు బాగా కోపం మీద ఉన్నాడు. రెండవది టీటీడీ చైర్మన్ నాకు పదవి ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ బిఆర్ నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఒకరిని పట్టించుకొని ఇంకొన్ని పట్టించుకోకపోవడం వల్ల గ్యాప్ వచ్చిందని కూడా కొంతమంది అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా, రాధాకృష్ణ గారికి కూడా ఏదో ఒక పదవి అన్నది ఇవ్వండి. లేకపోతే ఇదే ఆంధ్రజ్యోతి ఛానల్ ఇన్ని రోజులు మీ కొమ్ము కాసింది, ఇదే రేపు పొద్దున మీ పతనానికి ఒక కారణమవుతుంది. ఇది ఇక్కడ ఇంకో విషయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. రాధాకృష్ణ గారికి చాలా నమ్మకమైన విషయం ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇట్లనే ఇంపార్టెన్స్ ఇస్తే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు షిండేలాగా మారి చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీని 2 ముక్కలు చేస్తే అప్పుడు లాభం ఎవరికి జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వస్తారు అని చెప్పేసి రాధాకృష్ణ గారు 100% నమ్ముతున్నాడు. అంటే రాబోయే ఎన్నికలు 2029లో ఎన్నికలు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు అన్నది అసాధ్యము, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పేసి రాధాకృష్ణ గారికి తెలుసు. కాబట్టి రాధాకృష్ణ గారు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి మంత్రులు అధికారుల గురించి, పవన్ కళ్యాణ్ గారి మంత్రులు అధికారుల గురించి వాళ్ళు చేసే తప్పులను కూడా అప్పుడప్పుడు ఎత్తి చూపిస్తున్నాడు. ఈ రోజు అట్లనైతే ఎత్తి చూపించిండో అట్లనే రాధాకృష్ణ గారు, ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అందుకుంటే నన్ను వదిలిపెట్టాడు అని చెప్పేసి ఇప్పుడే రాధాకృష్ణ గారు ఆ విషయం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులేంటో రాధాకృష్ణ గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి ఆ తప్పులు చేయకు అని చెప్పిండు. ఈయన ఇంటలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు కాబట్టి నాకెందుకే ఈయన నా మాట ఇంటలేడు, జగన్మోహన్ రెడ్డి వస్తే నన్ను వదిలిపెట్టాడు, అందుకే ఉన్నట్టు రాద్దామని చెప్పేసి కొన్ని రోజుల నుంచి అంటే ఆయన పత్రికలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ రాధాకృష్ణ గారు రాస్తున్నాడు. ఇదే మంచి పని చేస్తూ ఉండండి రాధాకృష్ణ గారు. పత్రికా ధర్మం ఏంటి అంటే వాడో వీడో కాదు, చేసిన తప్పుని చేసినట్టు చెప్పాలి. వైసీపీలో కూడా ఒకప్పుడు ఒక ఎంపీ ఒక తప్పు చేస్తే నిలబడి ప్రశ్నించి ఆ ఎంపీని నేలనాకి చేసిన నేనే. అప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉండే, అంటే నేలనాకి చేసినంటే తప్పుగా అనుకోకండి, ఆ ఎంపీ చేసిన తప్పుని బయటికి లాగిన నేనే. అప్పుడు నేను అంత పెద్ద వ్యక్తిని కాదు, ఇప్పుడు కూడా నేను అసలు ఏం కాదు, కానీ నా ధర్మం అది, నేను అది చేసిన. ఎందుకంటే తాను తప్పు చేసిండు అని నేను నమ్మిన కాబట్టి. ప్రస్తుతం ఈ ఛానళ్ళు కూడా తప్పుని తప్పుగా అర్థం చేసుకోవాలి, తప్పును తప్పుగా రాయాలి, తప్పును తప్పుగా వాళ్ళ వీడియోలలో చెప్పాలి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేసే బాధ్యత మీ అందరిది. ఈ కంటెంట్ని మీరు అర్థం చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.